ఈ రోజు నేను మీతో పీసీఓడి ప్రాబ్లం గురించి మాట్లాడతాను. ఐఎమ్ డాక్టర్ ఉషా ఫ్రమ్ ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి బ్రాంచ్. ఈరోజు పీసీఓడి అంటే ఏంటి, పీసీఓడి ప్రాబ్లం వల్ల ఎట్లా సిమ్టమ్స్ ఉంటాయి, ఎట్లా మనము పీసీఓడిని డయాగ్నోస్ చేయగలుగుతాము, అండ్ దెన్ పీసీఓడి వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్, దీని గురించి నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో పీసీఓడి అంటే ఏంటి, దీనివల్ల ఏమేమి ప్రాబ్లం వస్తున్నాయి అంటే, పీసీఓడి అంటే బేసిక్లీ అది ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనమాట. ఇట్స్ అ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో దానివల్ల ఏమవుతుందంటే, లైక్ యూజువల్గా నంబర్ ఆఫ్ ఎగ్స్ లైక్ అరౌండ్ సమ్ 20-25 yearsలో ద నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది యూజువల్గా ఒక 8 to 10 eggs ఉండాలి. బట్ పీసీఓడి వాళ్ళకి నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే, లైక్ హార్మోనల్ చేంజెస్ కొన్ని జరుగుతాయి. ఓవరీలో హార్మోనల్ చేంజెస్ లైక్ కొంచెం ఆండ్రోజెనిక్ ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి, అండ్ దెన్ బాడీలో కూడా కొన్ని హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి అనమాట. సో వాళ్ళకి డేట్ కరెక్ట్గా రాదు, ఎందుకంటే వాళ్ళకి మంత్లీ ఎగ్ అనేది రిలీజ్ అవ్వదన్నమాట. సో వాళ్ళకి సిమ్టమ్స్ మెయిన్గా ఎలా ఉంటుందంటే, డేట్ కరెక్ట్గా రావు, లైక్ మంత్లీ రావు, 2 months ఒకసారి, 3 months ఒకసారి, కొందరికి 1 yearకి ఒకసారి కూడా డేట్ వస్తుంది అనమాట. సో అదే వాళ్ళ మెయిన్ కంప్లైంట్స్. అండ్ దెన్ డేట్ వచ్చినప్పుడు కూడా బ్లీడింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, అండ్ దెన్ నొప్పి, కడుపు నొప్పి అదన్నీ ఏం ఉండవు అనమాట. బ్లీడింగ్స్ చాలా తక్కువ ఉంటుంది. సో ఇది ఒక కంప్లైంట్స్ ఉంటుంది. అండ్ దెన్ కొందరు వెయిట్ అనేది పెరుగుతూ ఉంటుంది, లైక్ పీసీఓఎస్ ఉన్నవాళ్ళు ఎస్పెషలీ వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వెయిట్ అనేది పెరుగుతూ ఉంటుంది, అది ఒకటి. అండ్ దెన్ ఇంకొకటి అబ్నార్మల్ హెయిర్ డిస్ట్రిబ్యూషన్. వాళ్ళకి హెయిర్ డిస్ట్రిబ్యూషన్ అనేది అబ్నార్మల్గా ఉంటుంది, లైక్ మేల్ టైప్ ఆఫ్ హెయిర్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అనమాట. లైక్ బియర్డ్, ముస్టాచ్, అండ్ దెన్ చెస్ట్ హెయిర్ ఎక్కువ ఉండేది, అట్లా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తుంది. సో ఇదే వాళ్ళ సిమ్టమ్స్ అనమాట. సో పేషెంట్స్ ఎవరైనా ఈ సిమ్టమ్స్తో వస్తే ఆర్ లైక్ డేట్ రెగ్యులర్గా లేదు అంటే, మేము నెక్స్ట్ చేసేది అనేది స్కాన్, అల్ట్రాసౌండ్ స్కాన్. సో అల్ట్రాసౌండ్ స్కాన్లో మనకి పీసీఓడి ప్రాబ్లం అనేది కనిపిస్తుంది అనమాట. సో ఓవరీ ఎలా ఉంది, గర్భసంచి ఎలా ఉంది అని చూస్తాము. అప్పుడు ఓవరీలో నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎలా ఉంది అని చూసుకుని దాన్ని బట్టి పీసీఓడి అనేది మేము డయాగ్నోస్ చేయగలుగుతాం. యూజువల్గా బ్లడ్ టెస్ట్ అనేది అవసరం పడవు. కొందరికే ఇంకా వేరే ఏదైనా ప్రాబ్లం ఉంటే కొన్ని టెస్టోస్టిరాన్, డిహెచ్ఏ అట్లా హార్మోన్ టెస్ట్ కూడా చేస్తాం. బట్ జనరలీ అల్ట్రాసౌండ్ ద్వారా మనకి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అనేది తెలిసిపోతుంది అనమాట. సో ఈ థైరాయిడ్ ప్రాబ్లం వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తుందా అంటే వస్తుంది. సో యూజువల్గా ఈ థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఈవెన్ 14-15 year గర్ల్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి, అండ్ దెన్ యూజువల్గా 35-40 yearsలో కూడా ఉంటుంది అనమాట. సో యూజువల్గా అడలసెంట్ గర్ల్స్ అండ్ దెన్ బిఫోర్ మ్యారేజ్ అంటే వాళ్ళకి డేట్ అనేది కరెక్ట్గా రావు, అండ్ దెన్ డేట్ వస్తే కూడా కరెక్ట్గా లైక్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ దెన్ వన్స్ పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, బట్ స్టిల్ ఛాన్సెస్ అనేది కొంచెం తక్కువ అనమాట. సో ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అండ్ దెన్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కొంచెం షుగర్ రావడానికి, థైరాయిడ్ ప్రాబ్లం రావడానికి, అండ్ దెన్ కొంచెం అబార్షన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది అనమాట. సో పీసీఓఎస్ ఉంటే ఇదన్నీ ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దెన్ వన్స్ మీకు చిన్నప్పుడు పీసీఓఎస్ ఉన్నాయి, సో వన్స్ 40 years అయిపోయిన తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తుందా అంటే వస్తుంది. 40 years దాటిన తర్వాత కొందరికి షుగర్, బీపీ. యూజువల్గా 20-25 yearsలో మీకు పీసీఓఎస్ ప్రాబ్లం ఉంటే మీరు 40 years తర్వాత బీపీ ఉందా, షుగర్ ఉందా, కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉందా అనేది చూసుకోవాలి. అండ్ దెన్ మీకు ఎండోమెట్రియల్ క్యాన్సర్, గర్భసంచుల క్యాన్సర్ రావడానికి, అండ్ దెన్ బ్రెస్ట్ల క్యాన్సర్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంది అనమాట. ఎందుకంటే సో ఈ పీసీఓఎస్ ప్రాబ్లం వల్ల మీకు కొన్ని హార్మోన్స్ అనేది డిస్టర్బ్ అయి ఉంటుంది, కొన్ని హార్మోన్స్ అనేది దెన్ యూజువల్గా ఉండడానికి లైక్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఆ హార్మోన్స్ ఎక్కువ ఉన్న వల్ల గర్భసంచిలో కొంచెం చేంజెస్ జరుగుతాయి. సో దానివల్ల గర్భసంచిలో క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, బ్రెస్ట్లో కూడా క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇదన్నీ మీరు వన్స్ 40 years అయిపోయిన తర్వాత కూడా చూసుకోవాలి. సో పీసీఓఎస్లో 15 నుంచి ఈవెన్ ఆఫ్టర్ 40 years అన్న కూడా మీకు ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో పీసీఓఎస్కి కరెక్ట్గా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. థ్యాంక్ యూ.